ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేనటువంటి శక్తిగా తయారవుతుందేమో, తెలుగుదేశం పార్టీ మనం ఉనికి కోల్పోతామేమో అనేటువంటి దాంతో ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడడానికి, వ్యక్తిగతంగా ఈరోజు ఏదో ఒక ఆరోపణలు చేయడానికి దిగజారినటువంటి మాటలు సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర నుంచి తెలుగుదేశం నాయకులు, మంత్రుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు విమర్శించడం జరుగుతుంది. నిన్న అయ్యన్న పాత్రుడిని చూసాం. సభావేదిక మీద అయ్యన్న పాత్రుడు మాట్లాడేటువంటి మాటలను చూస్తే ఈరోజు ఎంత జుగుప్సాకరంగా ఉందంటే, అసలు అటువంటి వ్యక్తి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి. అంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో పనిచేసేటువంటి ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి, మంత్రులను ఉద్దేశించి ఎంత అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అనంటే అంతకన్నా దురదృష్టం, దౌర్భాగ్యం మరొకటి ఉండదు. తెలుగుదేశం పార్టీ నాయకులకి నూకలు చెల్లాయి అని చెప్పడానికి వాళ్ళలో ఉన్నటువంటి అసహనం, ఏమీ చేయలేక ఈ ప్రభుత్వాన్ని మనం ఎదుర్కోలేం కాబట్టి వాళ్ళ మీద వ్యక్తిగతంగా మాటలతో దాడి చేయాలి, విమర్శించాలి అనేటువంటి ఆలోచన తప్ప మరొకటి. వెధవలకి ప్రజలు బుద్ధి చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. కాబట్టి అటువంటి వెధవల గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో గతంలో శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిందని చెప్పానని, రాబోయేటువంటి రోజుల్లో పుట్టగతులు లేకుండా పోవడానికి అయ్యన్న పాత్రుడికి మూడింది కాబట్టే ఈరోజు అటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా చాలా వరకు పాపం ఆందోళనలో ఉండారు, బాధలో ఉండారు, ఆవేశంలో ఉండారు, ఆవేదనలో ఉండారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఏదన్నా అంటే దాని మీద అందరూ తిరగబడడానికి ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఇవేవీ పట్టించుకోకుండా, ముఖ్యమంత్రి గారు తన పని తాను చేసుకుంటూ సమీక్షలు నిర్వహిస్తూ నన్ను అన్నటువంటి వాళ్ళ విషయాల గురించి పట్టించుకోకుండా ప్రజల అభివృద్ధి సంక్షేమమే జయంగా ఆయన పనిచేస్తుంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వ్యక్తిగతంగా విమర్శించడం, దూషించడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి విధానం కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకుని ముఖ్యమంత్రి గారికి క్షమాపణలు చెప్పి దీన్ని ఏదైతే ఉందో ఈ రాద్ధాంతాన్ని కొనసాగించకుండా ఇంతటితో ముగింపు పలికితే మంచిది తప్ప పోలీసు విభాగాన్ని విమర్శిస్తారు. ఎంత దారుణమైనటువంటి పదాలు వాడుతున్నాడంటే అది నోరా ఇంకేటన్నా అర్థం కాలేదు. ఎస్పీ నా కొడుకులు వచ్చి హోంమంత్రికి సెల్యూట్ కొట్టేవారని చెప్పాడంటే ఒక పోలీసు వ్యవస్థని, ఉన్నత స్థాయి అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని దూషించడానికి అంటే మీకు ఎవరు లైసెన్స్ ఇచ్చారు? మీరు ఏమనుకుంటున్నారు? అంటే మేము ఏం మాట్లాడినా చెల్లుబాటు అనుకుంటున్నారా? మీరు ఎవడన్నా రౌడీలు అనుకుంటున్నారా? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ పూనుకుంటే గ్రామాల్లో మీరు తిరగలరా? ఇంట్లో నుంచి బయటకు రాగలరా? కాబట్టి వీటన్నిటిని కూడా ఒకసారి గమనించి ఈరోజు ఆ పరిస్థితులు రాకూడదని, ఉద్రిక్తతలు తలెత్తకూడదని, ప్రజల్ని రెచ్చగొట్టకూడదని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సంయమనం పాటిస్తున్నాడు. కాబట్టి సంయమనానికి పిలుపునిచ్చాడు. కాబట్టి ఈరోజు శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఒక్కొక్కరిని వీధిలో కూడా రానివ్వకుండా ఈరోజు నిరోధించగలిగేటువంటి శక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా, ఎవరు బురద జల్లడానికి ప్రయత్నం చేసినా అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తాం తప్ప మరొకటి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.